హాయ్ ఫ్రెండ్స్, దువ్విళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో కనిపిస్తున్నాయా. ఇక కొంచెం హాట్ వాటర్ కాసుకున్నానండి. ఇక బబుల్స్ వచ్చేదాకా హాట్ వాటర్ కాసుకొని దీంట్లో కొంచెము సర్పు, ఇది బట్టల సోడా, ఈ రెండు వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకొని ఈ దుమ్మిళ్ళు ఈ వాటర్లో వేసేస్తే శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. ఒక 2 నిమిషాలు ఉంచి మనం క్లీన్ చేసుకుందాము. చూడండి, మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఇంకా క్లీనే చేయలేదు. అది వాటర్ చూడండి ఎలా మారిపోయినాయో, అది నల్లగా వచ్చేసినాయి కదా. ఇంకా క్లీన్ చేసుకోవాలి, మనం బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా మనం పాత బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే ఎంత నీట్గా వస్తాయి చూడండి. ఇది కొంచెం హాట్ వాటర్లో వేసేసరికి బాగా పోయింది, ఇదంతా బాగా క్లీన్ అయింది మనకి. చూడండి ఆ వాటర్ ఎంత నల్లగా వచ్చేసినాయో. వీళ్ళు ఊరికినే పోతాయండి, మనకి జిడ్డు అనేది మనం అంత కష్టపడుకోకుండా పోతాయి. మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. దువ్వెళ్ళు క్లీన్ చేసుకున్నాం కదా, మామూలు వాటర్ తోటి చల్ల వాటర్తో కడుక్కుందాము. చూడండి బట్టలకి ఎలా మురికి వచ్చేసింది, అలా వచ్చేసింది. దువ్వెళ్ళు జిడ్డు అంతా చూడండి ఎలా ఉందో, కనిపిస్తుందా? చూడండి ఎట్లాగ వచ్చేసిందో దువ్వెళ్ళు. చూడండి దువ్వెళ్ళు శుభ్రంగా పోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నీట్గా వచ్చేసిందండి. మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఓకేనండి, బాయ్. సంబర కదండి, ఊరికే మాస్తానే ఉంటుంది. మనం వెళ్ళి వచ్చేసి చూద్దాం కొని ఒకరి తలలో ఒకరు పెట్టుకొని ఎవరి దోళ్ళకే ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఎవరి దోళ్ళకే దువ్వెనలు ఉంటాయి. కానీ ఇది సంబర కాబట్టి బాగా మట్టి గట్టుగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి.